క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు దివ్య పూజా బలిని సమర్పిస్తున్న వారి కుటుంబాలు, థ్యాంక్స్ గివింగ్ మాస్ ఫర్ ఆల్ ద బ్లెస్సింగ్స్ షవర్డ్ అపాన్ ఫ్యామిలీ and for the departed soul of Gade Innareddy and all other souls to rest in peace offered by Gade Rusirani family members. For God's mercy upon the departed soul of Boga Maria Karan Kumar and Boga Agnes, mass offered by Boga Arogyam and family. For God's mercy upon the departed souls of Madhimi Velangani Raju and Madhimi Amardeep, mass offered by Annapurna. For God's mercy upon Eluru Retreat Center construction and for God's protection upon everyone involved in construction, mass offered by Divine Word Retreat Center. Thanksgiving mass and for good health, deliverance from all bondages, and for special intentions of the family and for good job, health and H1 visa to Rutvik Roshan Reddy, and for new house to Fatima Mary, mass offered through Sacred Heart of Jesus by Eruva Fatima Mary, Rutvik Roshan Reddy, Joseph Reddy and Shanti Reddy. Thanksgiving mass for good health, good thoughts, peace of mind in job, mass offered by Parvati. For the conversion of sinners, especially international youth, mass offered by Annapurna. For government job to Swarupa, Joseph Tambi Babu, and for understanding Catholic spouses to Tejasvi, Swarupa, Joseph Tambi Babu, and for good health of parents and relatives. For the God's blessing and removal obstacles for the marriage of K. Samson, mass offered by K. Samson. For eternal peace to the departed soul of Nagotu Rahul Teja in the occasion of death anniversary, mass offered by Nagotu Anna Mary. For eternal peace to the departed soul of Pudota Vivekananda Kumar and for God's blessings upon the family, mass offered by Pudota Teresa. Thanksgiving mass and for good health, deliverance from all bondages, and for special intentions of the family and for good job, health and H1 visa to Rutvik Roshan Reddy and for new house to Fatima Mary, mass offered by through the Sacred Heart of Jesus by Eruva Fatima Mary, రుత్విక్ రోషన్ రెడ్డి, జోసఫ్ రెడ్డి అండ్ శాంతి రెడ్డి. ఈ ఉద్దేశాలన్నీ కూడా దేవుడు ఆశీర్వదించాలని మనందరము కూడా ఈ దివ్య పూజా బలిలో ప్రార్థన చేద్దాం. యాజకులారా ప్రభు సేవకులారా, యాజకులారా ప్రభు సేవకులారా, దైవజనులారా విశ్వాసులారా, దైవజనులారా విశ్వాసులారా, తరలిరండి చేరరండి, తరలిరండి చేరరండి, కడరా భోజన స్మరణ బలికి, కడరా భోజన స్మరణ బలికి స్వాగతం సుస్వాగతం, స్వాగతం ఘన స్వాగతం, స్వాగతం సుస్వాగతం, స్వాగతం ఘన స్వాగతం. చంపబడిన గొర్రెపిల్ల శక్తిని, భాగ్యమును, జ్ఞానమును, బలమును, గౌరవమును, స్తోత్రమును పొందుటకు యోగ్యమైనది. హల్లెలూయా. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక, నీ ఆత్మతోనూ ఉండునుగాక. సహోదరి సహోదరులారా, పవిత్రములైన ఈ పరమరహస్యములను కొనియాడ యోగ్యులమగుటకు మన పాపములను ఒప్పుకొందము. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపం చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా,
మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలి కొలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ ప్రభువాం, ఈ పాస్కా పరమరహస్యముల ద్వారా నిత్య జీవమును పొందుటకు మమ్ము సంశుద్ధులను చేయుచున్నావు. ఈ దివ్య బలిలో మేము స్మరించుకొనుచున్న నీ కుమారుని మరణ పునరుత్థానములు మాకు రక్షణదాయకము లగునుగాక. నీతోనూ పవిత్ర ఆత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభువును నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. మసిదోనియాకు వచ్చి మాకు సహాయపడుడు. మొదటి పట్టణము అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 1వ వచనము నుండి 10వ వచనం వరకు. ఆ దినములలో పౌలు దెర్బ లిస్త్రాలకు ప్రయాణము చేసెను. అక్కడ తిమోతి అను పేరుగల ఒక శిష్యుడు ఉండెను. అతని తల్లి కూడా శిష్యురాలే. ఆమె యోధా జాతికి చెందినది, కానీ అతని తండ్రి గ్రీసు దేశస్థుడు. లిస్త్రా ఇంకోనియలలో ఉన్న సోదరులలో తిమోతి మంచి పేరు పొంది ఉన్నాడు. పౌలు తిమోతి తన వెంట తీసుకొని పోదలిచి అతన్ని సున్నతిగా ఆవించెను. ఏలైనా తిమోతి తండ్రి గ్రీసు దేశస్థుడు. ఆ ప్రాంతంలో ఉన్న యోధులకు తెలియను. వారల ఆ పట్టణముల మీదుగా పోవచ్చు యెరూషలేములోని అపోస్తుల చేత పెద్దల చేత నియమింపబడిన నిబంధనలను వారికి తెలియజేసి వాటిని పాటింపవలని చెప్పిరి. కనుక అక్కడ ఉన్న క్రైస్తవ సంఘములు విశ్వాసమునందు దృఢపడి దినదినాభివృద్ధి చెందుతుండెను. వారు ఫ్రీగియా, గలతియా ప్రాంతముల మీదుగా పయనించిరి. పవిత్రాత్మ వారిని ఆసియా మండలంలో దేవుని సందేశం వినిపింపనీయలేదు. వారు మిసియా సరిహద్దును చేరుకొని బితూనియా రాష్ట్రమునకు వెళ్ళుటకు ప్రయత్నించిరి. కానీ యేసు ఆత్మ వారికి అనుమతినీయలేదు. అందుచే వారు కుడివైపుగా మీసియా మీదుగా పయనించి త్రోయాకు పోయేరి. ఆ రాత్రి పౌలుకు ఒక దర్శనం కలిగెను. ఆ దర్శనములో మసిదోనియా మనుషుడొకడు కనిపించి మసిదోనియాకు వచ్చి మాకు సహాయపడుడు అని పౌలును బతిమాలుకొనెను. ఆ దర్శనం కలిగిన వెంటనే మేము మసిదోనియాకు పోవుటకు సిద్ధపడ్డమి. ఎలాగైనా అక్కడ ఉన్న ప్రజలకు సువార్తను ప్రకటించటకు దేవుడుకు మమ్మల్ని పిలిచినని మేము నిశ్చయించుకుంటుమి. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత యోహాను గారు రాసిన పవిత్ర సువిశేషంలోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. యోహాను శుభవార్త 15వ అధ్యాయము వచనములు 18వ వచనము నుండి 21వ వచనం వరకు. లోకము మిమ్ము ద్వేషించినచో మీకంటే ముందు అది నన్ను ద్వేషించినదని తెలుసుకొనుడు. మీరు లోకమునకు చెందిన వారైన ఎడల లోకము మిమ్ము తన వారినిగా ప్రేమించెడిది. మీరు లోకమునకు చెందిన వారు కారు, నేను మిమ్ములను లోకము నుండి ఎన్నుకొంటిని, కనుక లోకము మిమ్ము ద్వేషించుచున్నది. దాసుడు తన యజమానుని కంటే గొప్పవాడు కాడు అని నేను చెప్పిన మాటలను స్మరింపుడు. లోకము నన్ను హింసించిన ఎడల అది మిమ్ములను హింసించును. అది నా మాటలను పాటించిన ఎడల మీ మాటను కూడా పాటించును. కానీ లోకము నన్ను పంపిన వానిని ఎరుగదు. అందుచే నా నామము నిమిత్తముగా మీ పట్ల అది ఇవన్నీ చేయును. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా నీకు స్తుతికలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మనము
క్రైస్తవ జీవితంలో క్రీస్తు ప్రభువుని అనుసరించడం అంటే చాలామంది ఈజీ అనుకుంటారు, అంత తేలిక అనుకుంటవారు. ఏముందులే, క్రీస్తు ప్రభువుని అనుసరించడం అంటే జ్ఞాన స్నానం తీసుకొని ప్రతి ఆదివారం దేవాలయానికి వస్తే సరిపోతుంది అని చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ ప్రియదేవుని బిడ్డలారా, క్రీస్తు ప్రభుని అనుసరించడం అంటే అంత తేలికైనటువంటిది కాదు. మనము దేవుని యొక్క ఆశీర్వాదాలు ఏ విధంగా అయితే తీసుకుంటామో అలాగనే కొన్నిసార్లు మన జీవితంలో కొన్ని కష్టాలు రావచ్చు, బాధలు రావచ్చు, అనేకమైనటువంటి నిరాకరణలు లేకపోతే అవమానాలు అన్నీ కూడా కొన్నిసార్లు మన జీవితంలో రావచ్చు. కానీ క్రీస్తు ప్రభు అంటూ ఉన్నాడు, మీకంటే ముందుగా నన్ను ఈ లోకము ద్వేషించినది. కాబట్టి మనము క్రీస్తు ప్రభుని చూసి మన జీవితాన్ని మనము కొనసాగిస్తూ ఉండాలి. ఎన్ని కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, లేకపోతే కొన్నిసార్లు మనం ఒక్కొక్కసారి ప్రార్థన చేసినప్పుడు తక్షణమే మనకు కావాల్సింది రాకపోవచ్చు. కానీ నిరీక్షణతో మనందరము కూడా క్రీస్తునందు మనము విశ్వాసముతో, నమ్మకముతో జీవిస్తే తప్పకుండా దేవుడు తన యొక్క అనుగ్రహాలు మన మీద చూపిస్తూ ఉంటాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మన జీవితంలో కొన్నిసార్లు మనం చూసుకున్నట్లయితే మన జీవితాన్ని ఒక్కసారి మనము పాత జీవితాన్ని ముగించుకొని కొత్త జీవితానికి వచ్చినప్పుడు, క్రీస్తు ప్రభుని అనుసరించినప్పుడు, నేను మంచిగా జీవించాలి, నాలో ఉన్నటువంటి అహంభావాన్ని, నాలో ఉన్నటువంటి గర్వాన్ని, నాలో ఉన్నటువంటి ఆ త్రాగుబోతుతనాన్ని, నాలో ఉన్నటువంటి అనేకమైనటువంటి చెడు ఆలోచనలను తీసివేసి నేను దేవునిని అనుసరించాలి అని అనుకొని నువ్వు ఎప్పుడైతే దేవుని దగ్గరకు వచ్చి మంచిగా జీవిస్తూ ఉంటావో నిన్ను చూసి చాలామంది గేలి చేస్తూ ఉంటారు. మారిండు, ప్రార్థన చేసుకుంటున్నారు అని కొన్ని మాటలు, నిందారోపణలను మన మీద చూపిస్తూ ఉంటారు. అలాంటి సమయంలో మనం గుర్తు చేసుకోవాల్సింది ఒకే ఒక్కరిని, అది మన ప్రభు అయినటువంటి క్రీస్తు ప్రభువుని. ఎందుకు అంటే మనం చూస్తూ ఉన్నాము, ఇదివరకే క్రీస్తు ప్రభువుని యొక్క లోకము తిరస్కరించినది. అందుకనే క్రీస్తు ప్రభు అంటున్నారు, మీరు ఈ లోకానికి సంబంధించిన వారు కాదు, నేను ఈ లోకంలోనే నేను మిమ్మల్ని ఎన్నుకున్నాను, కానీ మీరు ఈ లోకానికి సంబంధించిన వాళ్ళు కాదు అని క్రీస్తు ప్రభు మనతో పలుకుతూ ఉన్నారు. మన జీవితము శాశ్వతము కాదు ప్రియమైన బిడ్డలారా, అది ఎప్పుడు ముగిస్తుందో మనకు తెలియదు. మనం శాశ్వతంగా జీవించాల్సింది, శాశ్వతంగా మన ఆత్మలు ప్రభువునందు ఉండాలి, పరలోక రాజ్యంలో మనం జీవించాలి. కాబట్టి దానిని మనము జ్ఞాపము చేసుకొని ప్రతినిత్యము కూడా మంచి జీవితముతో మనం జీవిస్తే తప్పకుండా దేవుని యొక్క అనుగ్రహాలు మనం పొందుతూ ఉంటాం. కాబట్టి మనము ఎవరో నిందారోపణ చేశారని, లేకపోతే మన మీద నిందలు వేస్తున్నారని, అనుమానిస్తున్నారని, అవమానిస్తున్నారని, అవహేళన చేస్తున్నారని కృంగిపోకుండా, బాధపడకుండా మనము దేవుని యందు నమ్మకం ఉంచి మనం జీవిస్తే తప్పకుండా దేవుడు మనలను ఆశీర్వదిస్తాడు. కాబట్టి మనకు అంత మంచి మనసును దయచేయాలని ఈ దివ్య పూజా బలిలో ప్రార్థన చేద్దాం. ఆమేన్. మనిషికి దేవుని బహుమానం ఈ దివ్య బిందు. వేగమే రండి జనులారా ఈ బిందుకు, ప్రభు ప్రేమ పొందుకు. ఈ విందుకు ప్రభు ప్రేమ పొందుకు. మనిషికి దేవుని సహోదరి సహోదరులారం, నేనును మీరు నర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగినట్ల ప్రార్థింపము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనం కొరకును, తన పవిత్ర శ్రీసభ ప్రయోజనం కొరకును నీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరం, ఈ పవిత్ర కార్య నిర్వహణ ద్వారా నీ దివ్య జీవమునందు మాకు భాగమును దయచేయుచున్నావు. నీవు తెలియజేయి సత్యములను మేము అవగాహన చేసుకొని మేము భక్తి మార్గములో నడుచున్నట్లు కృపచూపుము.
మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుట్టము న్యాయము. ఓ ప్రభువా, మేము ఎల్లప్పుడూ నీకు కృతజ్ఞతలు చెల్లించుటయు మా పాస్కాయగు క్రీస్తు బలి అయిన ఈ కాలమున నిన్ను ఎక్కువగా స్తుతించి మహిమపరుచుటయు యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా క్రీస్తు తనను తాను సదా మా కొరకు అర్పించుకొనుచున్నాడు. నీ సమక్షమున మా మధ్యవర్తిగా వ్యవహరించుచు నిరంతరము మమ్ము కాపాడుచు మా కొరకు విజ్ఞాపనలు చేయుచున్నాడు. ఒకసారి బలి అయిన అతడు మరల మరణింపడు. గొర్రెపిల్ల అయిన క్రీస్తు వధింపబడినను సదా జీవించుచూనే ఉన్నాడు. కావున ప్రతి దేశము, ప్రతి ప్రజ పాస్కానందముతో ఉప్పొంగుచు నిన్ను స్తుతించుచున్నది. పరలోక శక్తులను, దూతల దళములను నీ మహిమను నిరతరము కీర్తించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, పవిత్రుడు, పవిత్రుడు. పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున ఓసాన్న. ప్రభువు నామమున వేచేండి వారు ధన్యుడు. మహోన్నతమున ఓసాన్న. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దివ్య పూజాబలిలో మరొకసారి ఈరోజు దివ్య పూజాబలిని సమర్పిస్తున్న వారి కుటుంబాలను జ్ఞాపకం చేసుకొని ఎందు నిమిత్తమైతే వారు దివ్య పూజాబలిని సమర్పిస్తున్నారో వారి యొక్క ఉద్దేశాలను, వారి యొక్క తలంపులను దేవుడు ఆశీర్వదించాలని, అదేవిధంగా మన యొక్క ప్రార్థన సహాయం అడిగిన వారిని, అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్క బిడ్డను, సంతానము లేక బాధపడుతున్న ప్రతి ఒక్క దంపతులను దేవునికి సమర్పించుకొని దేవుడు వారి యందు కనికరముంచి వారందరికీ కూడా మంచిని చేకూర్చాలని ఈ దివ్య పూజా బలిలో ప్రార్థన చేద్దాం. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవేం. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభుని యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఓ నా ఏలినవారా, ఓ నా సర్వేశ్వర. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా నీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఓ నా ఏలినవారా, ఓ నా సర్వేశ్వర. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణం ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము. నీవు మరలా వచ్చే వరకు వేచి ఉందము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమును సిగి అప్పమును రక్షణ పాత్రమునికి సమర్పించుచున్నాము. నీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రనుగా చేసినందునకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారగా మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనము. మాలియో జగద్గురువును, జేరా పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూలను చేయుము. ఉత్థానమగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనము. వారిని నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనము. మా అందరిపై దయచూపి దేవుని కనితలగు మరియమాతతోనూ, ఆమె భర్తయగు పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తలులతోనూ, ఆదిను నీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితైన సర్వేశ్వరం పవిత్ర ఆత్మతో ఏకమయుండు మీకు యుగయుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము.
పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, నీ నామం పూజింపబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నిలుపుము, మా యొద్ద అప్పున్న వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపలో నుండి మమ్మల్ని రక్షింపుము. ప్రభు అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపముల నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము నీదే రాజ్యము, నీదే అధికారము, నీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలతో వచించిన ప్రభుని యేసువాం, మా పాపములు లెక్కింపక నీ స్త్రీ సభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువాం. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరం సమాధానము తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్లాం, ఇదిగో లోక పాపములను పరిహరించి ప్రభు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ నీ ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు ప్రభు శరీర రక్తములు మనకు నిత్య జీవమును దయచేయునుగాక. ఆమేన్. ప్రేపు ప్రేమై విందు పరిశుద్ధుని విందు మరియాసుదుని విందు మన రక్షణకి విందు. ప్రేపు ప్రేమై విందు పరిశుద్ధుని విందు మరియాసుదుని విందు మన రక్షణకి విందు. ప్రేపు కడరాయి జీవించుచున్నవారు ఇక మీదట కేవలము తమ కొరకు కాక అతని కొరకే జీవించుటకు గాను క్రీస్తు మానవులందరి కొరకు మరణించెను. హల్లెలూయా. ప్రార్థించుదము. ఓ ప్రభువాం, కనికరించి నీ ప్రజలకు సమీపమున నుండునని నిన్ను బ్రతిమాలుచున్నాము. స్వర్గపు ఆహారముతో సంతృప్తి చెందిన మేము మా పూర్వ పాపపు స్థితిని విస్మరించి నూతన జీవితమును జీవించినట్లు కృపచూపము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్ర ఆత్మ మిమ్మలను దీవించి ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. ఆమేన్. దివ్య బలి పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తుని ప్రేమలో సేవలో జీవించండి. హల్లెలూయా, హల్లెలూయా. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను మరువను మరువను యేసయ్యా, ఎన్ని ఆపదలెదురైనా. మరువను మరువను యేసయ్యా, ఎన్ని ఆపదలెదురైనా. నిన్ను మరువను మరువను యేసయ్యా, ఎన్ని ఆపదలెదురైనా.
యేసయ్యా యేసయ్యా స్తుతింతును